కాకినాడలోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో దేశ తొలి మాజీ ఉప ప్రధాని బాబు జగజ్జీవన్ రామ్ 116వ జయంతోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. టీడీపీ ఎస్సీ సెల్ కాకినాడ పార్లమెంట్ అధ్యక్షులు కొల్లబత్తుల అప్పారావు అధ్యక్షతన జరిగిన ఈ వేడుకల్లో ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పాల్గొని బాబు జగజ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు సీకోటి అప్పలకొండ, బంగారు సత్యనారాయణ, అంబటి చిన్న, పలివెల రవి, బాబురావు పెద్ద సంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అలాంటిది బాబు జగజ్జీవన్ రామ్ పథకం ఈనాడు ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మర్చిపోయింది. బాబు అంబేద్కర్ విదేశీ విద్య పేరునేమో మార్చేశారు. అంటే దళితుల పట్ల ఈ ప్రభుత్వానికి ఏమాత్రం గౌరవం లేదని చెప్పడానికి ఈ విషయాన్ని మీకు ముందుంచుతానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా చూసుకున్నట్టయితే ఒక దళిత డ్రైవర్ని చంపేసి ఒక ఎమ్మెల్సీ సుబ్రహ్మణ్యం ఇంటికి డోర్ డెలివరీ ఇచ్చాడండి. డోర్ డెలివరీ ఇస్తే అది ప్రజలందరికీ తెలిసింది. అందరూ పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేసి ప్రభుత్వమే ఒత్తిడి చేస్తే ఒత్తిడి చేయక కేసు పెట్టారు. అది ప్రజా ఉద్యమం వచ్చిన తర్వాత కేసులు పెట్టారండి. సాధారణంగా జరిగిన తర్వాత వెంటనే కేసు పెట్టాలి ప్రభుత్వం, కానీ పెట్టలేదు. ఒత్తిడి చేస్తే కోర్టుల ద్వారా దాని ద్వారా ప్రజా ఉద్యమం చేస్తే కేసు పెట్టారు ఈనాడు ఈ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. అలాంటి వ్యక్తిని మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు పక్క పిలుచుకొని గౌరవించడం అనేది దళితులు ఎంత అవమానించినట్టండి. నేను దళితుల గురించి అయినా మాట్లాడలేదండి. ఏ వ్యక్తి అయినా తప్పు చేస్తే అలాంటి వ్యక్తుల్ని ఒక ముఖ్యమంత్రి ప్రోత్సహిస్తున్నాడంటే దాన్ని బట్టి ఎలాంటి ముఖ్యమంత్రి అర్థం చేసుకోమని కోరుతున్నాను. ఏ వ్యక్తి ఒక దళిత జాతికి చెందిన వ్యక్తి ఏ పదవి చేసినా సరే ఆ జాతి పేదలు ఉపయోగపడతాడు, ఆ జాతి ఉద్యోగం పడతాడు అనడానికి ఉదాహరణ బాబు జగజ్జీవన్ రామ్ గారు. అయితే ఈ భారతదేశంలో చదువుకున్న వ్యక్తులు, రాజ్యాధికారం ఉన్న వ్యక్తులు ఈ దళితుల్ని బానిసత్వం నుంచి, బానిస బ్రతుకుల నుంచి లేవనెత్తంటే చదువు ఎంత ముఖ్యమో రాజ్యాధికారం ఎంత ముఖ్యం అని చెప్పినటువంటి రాజ్యాంగంలో ఆ బాబాసాహెబ్ పొందుపరిచిన దాంట్లో బాబు జగజ్జీవన్ రామ్ గారు ఆ యొక్క పదవులు చేసి దాన్ని నిజమని నిరూపించిన వ్యక్తి బాబు జగజ్జీవన్ రామ్. కనుక వారికి ఈరోజు కాకినాడ నియోజకవర్గ జిల్లా హెడ్ క్వార్టర్లో కాకినాడ నగర ఎస్సీసీఎల్ అధ్యక్షుల ఆధ్వర్యంలో అప్పలకొండ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఇలాగే మేము ఏ కార్యక్రమం చేస్తాం, రాబోయే రోజుల్లో 2024లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అవడం ఖాయం, కాకినాడ ఎమ్మెల్యే కొండబాబు గారు అవడం ఖాయం. అలాగే వీరి ఇద్దరు పాటు బాబు జగజ్జీవన్ రామ్ అంబేద్కర్ని ఎలా చూసారో కాకినాడలో ఉన్నటువంటి మాలమాదిగల్ని అలాగే గుర్తించి కొండబాబు గారు కానీ మా నాయకులు కానీ మాకు తగిన ప్రాధాన్యత గుర్తింపు ఇస్తారని ఆశతో ముందుకెళ్తా ఉన్నాం. జై తెలుగుదేశం, జై చంద్రబాబు.